దళితులు అన్నారు మీరు. ఇక్కడ బ్రాహ్మణ పాత్ర చాలా చాలా స్వల్పం, కానీ అందరు బ్రాహ్మణులే అంటారు. ఎందుకో మీకు చెప్తాను విషయం. ఇది జమీందారీ సిస్టంతో వచ్చిన విషయం, బ్రాహ్మణంతో వచ్చిన సమస్య కాదు ఇది. గ్రామాలలో మీరు కనుక మొన్న రీసెంట్గా నాకు తెలిసి ఒక సినిమా వచ్చింది తల్లి, తెలంగాణ రజాకారు మూమెంట్ మీద జగపతి బాబు గారు నటించారు అందులో. ఆ సినిమా పేరు నాకు పెద్దగా గుర్తులేదు. మీరు కనుక ఆ సినిమా చూస్తే జమీందారు పాత్ర పోషించారు, ఈయన పటేలా పాత్ర ఏదో పోషించారు, ఎవరు జగపతి బాబు గారు. ఆయన దగ్గర ఒక కరణం చేసే వ్యక్తి ఉంటాడు, కరణీకం. కరణీకంలో ఏంటి అని అంటే వీళ్ళ పొలంలోంచి ఇంత భాగం వాళ్ళ పొలంలోంచి ఇంత భాగం కొట్టేయడమే వాళ్ళ పని. ఎందుకంటే అలా చేయకపోతే వాళ్ళకి భుక్తి ఉండదు. వాళ్ళు బ్రిటిష్ కాలంలోనే బ్రాహ్మలను కొంతమందిని తీసుకొని నియోగించారు వీళ్ళని ఈ కరణీకం పనికి. వాళ్ళకి ఇదే పని చేయించారు. వాళ్ళకు మాట్లాడే హక్కు లేదు. కాలం క్రమేణా వాళ్ళ మాట వినడమే కదా వీళ్ళ పని. ఇలా చిన్న 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 రైతుల దగ్గర నుంచి భూమిని అడ్జస్ట్ చేసుకుంటూ దేవుడు మాన్యాల కింద కానీ జమీందారు మాన్యాల కింద కానీ వేసేసుకొని అక్కడి నుంచి జమీందారులకు వెళ్ళిపోయేవి. ఆ సినిమా మీరు చూడండి ఒకసారి, చాలా చక్కగా చూపించారు. అక్కడ ఆఖరిలో ఆ కరణం కూడా బాధపడతాడు, నేను ఏం చేయలేనురా, ఇలాంటి దుర్మార్గము ఫ్యూడలిజం అది పోవాలని కోరుకుంటున్నాను నేను కూడా. కాబట్టి గుళ్ళల్లో కూడా రానివ్వంది గుడి పురోహితుడు కాదు. ఎందుకంటే అనుభవం వాళ్ళకేముంది, ఆ రెక్కాడితే కానీ డొక్కాడుతుంది వాళ్ళకి. 2 పూట్ల భోజనం కూడా ఉండదు వాడికి సరిగ్గా, వాళ్ళ పిల్లల్ని చదివించుకోలేరు వాళ్ళు. కానీ ఈ బ్లేమ్ ఎప్పుడు, ఈ నేరం ఎప్పుడు బ్రాహ్మణుల మీదే పడింది. అంటరానితనాన్ని తీసుకొచ్చింది బ్రాహ్మణులే. వేదాలు బాపనోళ్ళు తప్ప వేరేటోళ్ళు చదవద్దని రూల్స్ పెట్టింది కూడా బ్రాహ్మణులే. ఒకవేళ ఎవడన్నా వేదాలు విన్నా చదివినా వాని చెవులో నోట్లో సీసం పోపించింది కూడా బ్రాహ్మణులే. దాహమయ్యి బాయిల దగ్గరికి పోయి నీళ్లు తాగుదామంటే తక్కువ కులం వాళ్ళు ఆ బాయిలకేంచి నీళ్లు తాగొద్దు, తాగితే వాళ్ళను పనిష్ చేస్తా అని చెప్పేసి లేనిపోని రూల్స్ పెట్టింది కూడా బ్రాహ్మణులే. ఇప్పుడు నువ్వు వచ్చి శుద్ధపూస లెక్క మాట్లాడుతున్నావు. అయ్యో ఎవరో మర్డర్ చేసి వచ్చి మా చేతిలో కత్తి పెట్టిర్రు, కత్తి పెడితే మేము ఆ కత్తి చేతిలో పట్టుకొని ఇట్లా దండం పెడుతుంటే ఇక పోలీసు వాళ్ళు వచ్చి నువ్వే మర్డర్ చేసిర్రు అని చెప్పేసి మమ్మల్ని పట్టుకోవారు అని చెప్పేసి ఎంత ముద్దుగా శుద్ధపూస లెక్క మాట్లాడుతున్నావమ్మా. అందుకే నువ్వు మహానటివి, అపర మహానటివి. వాట్ ఆర్ యూ ట్రయింగ్ టు ఎస్టాబ్లిష్? బీజేపీ అంటే భారతీయ జనతా పార్టీయా, బ్రాహ్మణ జనతా పార్టీయా? కుల వృత్తులు ఉన్నాయి తప్ప మీలో విభేదాలు లేవు. భక్తు ఈ దేవుడు వచ్చే వరకు గర్భాలయం అంటారా, దానికి ఒక, ఇప్పుడు డాక్టర్ ఉన్నారమ్మా, నువ్వు డాక్టరే సర్జరీ చేస్తాడు కానీ ఎవడ పడితే వాడిని సర్జరీ చేసేస్తా అంటే కుదరదు కదా. నీకు అసలు చెప్పనీక సిగ్గేమైనుందా? నైపుణ్య వృత్తులు ఉండాలి, ఇష్ట వృత్తులు ఉండాలి, కానీ కుల వృత్తులు అస్సలు ఉండకూడదు. కులం అనే మాటనే ఉండకూడదు. ఎవరికి ఏ వృత్తిలో నైపుణ్యం ఉంటే ఆ వృత్తిలో వాళ్ళు ఉండాలి. నువ్వే చెప్పినావు కదా ఇందాక ఎగ్జాంపుల్, సర్జరీలు ఎవడు పడితే వాడు చేయకూడదు, డాక్టరు మాత్రమే సర్జరీ చేయాలని చెప్పేసి ఇందాక క్లుప్తంగా చెప్పినావు కదా. అదే నేను కూడా చెప్తున్నాను. ఎంబీబీఎస్ చదివినందుకు వాళ్ళు డాక్టర్ అవుతారు, సర్జరీలు చేసే చదివినందుకు వాళ్ళు డాక్టర్లు అవుతారు. అంతేగాని డాక్టర్ ఇంట్లో పుట్టిండు కాబట్టి ఆయన డాక్టర్ కాడు, డాక్టర్ ఇంట్లో పుట్టిండు కాబట్టి సర్జరీలు చేయరు. ఆ గర్భాలయంలోకి బ్రాహ్మడైనా అందరికీ ప్రవేశం లేదు. తరతరాలుగా కొంతమంది ఆ నిష్టలు నియమాలను వాళ్ళు ఉల్లంఘించకుండా పాటించాలనే నియమంతో ఏర్పడబడ్డాయి. వాళ్లకు తప్ప నేను బ్రాహ్మణ స్త్రీని, అలా నేను లోపల వెళ్ళడానికి నాకు లేదు, నా పిల్లలు ఎవరో వెళ్ళడానికి వీలు లేదు. ఇది బ్రాహ్మణత్వానికి కేవలం సంబంధించింది మాత్రమే కాదు. ఇది లోపల బ్రాహ్మణులైనా మాకు కొంతమందికి ఎంట్రీ లేదు అని చెప్పేసి కథలు చెప్తున్నావు నువ్వు. ఈ విషయం చెప్పింది ఎవరు? దేవుడు చెప్పిండా? దేవుడి మీద ఎవడిచ్చిండు నీకు పేటెంట్? అది చెప్పనీకు అసలు నువ్వెవరు? నా దేవుడు నా ఇష్టం, నాకు ఇష్టం వచ్చినట్టు పూజ చేసుకుంటా, కౌగిలించుకుంటా, బాధ అయితే పట్టుకొని ఏడుస్తా, నవ్వుతా. నువ్వెవరు? లోపలికి రావద్దు, షర్ట్ వేసుకొని రావద్దని ఏం చెప్తున్నావు? లోపలికి రానియకపోవడానికి రూల్స్ పెట్టడానికి నువ్వెవరు? మాలో కూడా కొంతమందికి గర్భగుడిలోకి ఎంట్రీ లేదని చెప్పేసి నువ్వేమైనా కన్సెషన్ ప్రైజ్ ఇస్తున్నావా? అసలు రూల్స్ పెట్టడానికి నువ్వెవరు? నీకేం అర్హత ఉంది? భగవంతునికి భక్తుడికి మధ్యలో నువ్వేమైనా అంబికా దర్బార్ బత్తివా?
లోపల పవర్ ఉంటుంది, అందుకే ఎవరు పడితే పోవద్దని ఏం ఫాల్తు మాటలు చెప్తున్నావు. నువ్వైతే పోయి గర్భగుడి లోపలికి పోయి మంత్రాలు చదివి వేయొచ్చు. మేము మామూలు జనాల్ని మాత్రం పిచ్చోళ్ళని చేయాలి, అంతే కదా. కన్నప్ప కాలడ్డం పెట్టి కన్నిచ్చిండు, కన్నప్పదే కులము. గర్భగుడి లోపలికి పోకుండానే శివునికి కన్నప్ప కన్నిచ్చిండా? గజేంద్ర మోక్షంలో శ్రీ మహావిష్ణువు ఏనుగుని కాపాడుతాడు. మరి ఆ ఏనుగుదే కులము. దేవుడు వచ్చి మరి ఆ ఏనుగుని ముట్టుకోవచ్చా? గర్భగుడిలు కేవలం మీ పెత్తనాన్ని కాపాడుకోనికనే ఉన్నాయి. ప్రేమతోని పిలుస్తే ఆ దేవుడే బయటికి వస్తాడు. దేవుడికి అట్లాంటివి ఏం పట్టవు. మా అదృష్టానికి ఆయనకు నీకున్నన్ని పట్టింపులు లేవు. బ్రాహ్మడికి కఠినమైన స్థానాన్ని ఇచ్చి నువ్వు ఇంత కఠినంగా కఠోరంగా తప్పదు, నువ్వు ఉండవలసిందే, ఎందుకు నీ పని లోక కళ్యాణార్థం ఇవి చేస్తూ ఉండడమే అని ఇచ్చారు. అటువంటి బ్రాహ్మణ్ణి కనుక మనం పోషించి ఉండింటే, అటువంటి బ్రాహ్మడికి కనుక అడక తినే పరిస్థితి రాకుండా ఉండింటే, అటువంటి బ్రాహ్మడికి కనుక ఇవన్నీ పోషిస్తున్నందుకు పిల్లల పెళ్లిళ్ళు చేయడం కానీ, ఆ వేదం నేర్చుకుంటున్న పిల్లలకు కానీ వివాహం అవ్వడం అనే సమస్యలు కనుక రాకుండా ఉండుంటే ఆ బ్రాహ్మడిది పోషిస్తూ ఉండిండేవాడు. అలా చూసిన బ్రాహ్మడిని మిగతా వాళ్ళందరూ కూడా శ్రద్ధగా భక్తితో ఒక సత్యయుగంలాగా, ఒక ద్వాపర యుగంలాగా, ఒక త్రేతాయుగంలాగే కలియుగం కూడా ఉండేది. బయటకు వచ్చి పని చేస్తే అసలు కష్టమేందో తెలుస్తుంది. అది ఎవరైనా సరే, బ్రాహ్మణులైనా సరే, వేరే కులములైనా సరే. రోడ్లు వేసేటప్పుడు కార్మికులు ఎంత కష్టపడి రోడ్లు వేస్తారో తెలుసా? ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడానికి ఎంత కష్టపడతారో తెలుసా? మోరల్ క్లీన్ చేయనీకే, మాన్యువల్ స్కావెంజింగ్ చేయనీకే ఆ కార్మికులు ఎంత కష్టపడతారో నీకు తెలుసా? రోడ్లు ఊడ్చేటోళ్ళు ఎంత కష్టపడతారో తెలుసా? కూలీ నాలి పని చేసుకునేటోళ్ళు ఎంత కష్టపడతారో తెలుసా? పొలం పనులు చేసే రైతు కష్టం ఏందో నీకు తెలుసా? వీళ్ళందరూ రాత్రింబగలు నిద్ర ఆహారాలు మానేసి కష్టపడి పైసలు సంపాదించి అవి తెచ్చి పాపనోళ్ళకి ఇవ్వాలి. వాళ్ళేమో కూసున్న కాడ పుష్టిగా తిని జనాలకు సలహాలు ఇస్తారు. అంతేనా? అదేనా నువ్వు కోరుకుంటున్న సిస్టమ్? ఏమనంటే బ్రాహ్మణ 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 అని అంటావు, కానీ మామూలు జనాల గురించి ఆలోచించవా? ఇక నీకు ఓట్లేసి గెలిపిస్తే నువ్వు ఏ రాజ్యాన్ని తీసుకొద్దాం అనుకుంటున్నావు క్లియర్గా అర్థమవుతుంది. పాత రోజుల్లో ఉన్న మంచి విషయాలను తీసుకొని మనం ప్రోగ్రెసివ్గా ముందుకు పోవాలి, కానీ ఆలోచించి ఏంది ఇది అసలు ఏడికి తీసుకుపోదాం అనుకుంటున్నావు నువ్వు సమాజాన్ని? యు ఫస్ట్ థింక్ ప్రోగ్రెసివ్, స్టాప్ ఫూలింగ్ పీపుల్. యువర్ టీచర్ ఈజ్ యువర్ రోల్ మోడల్. ఓ రకంగా టీచరు బ్రాహ్మడు, గురువు బయటకు వచ్చేసాడు. ఎవరిని చూసి మనం నేర్చుకోవాలా, అతను బయటకు వచ్చేసాడు. అందరూ బయటకు వచ్చేసారు. ఎందుకు బయటకు వచ్చాడు అతను? దీని కాంప్లికేటెడ్ లైఫ్ స్టైల్ ఉండింది, బాగా కాంప్లికేటెడ్ లైఫ్ స్టైల్ ఉండింది బ్రాహ్మణ ఇంట్లో కూడా. ఇప్పుడు రోజుకి కనీసము పొద్దున్నే లేచి అనుష్ఠానం చేసి సంధ్యవార్చి ఏమ్మా ఇది ఎంత లేదన్నా మీకు ఒక గంట ఒక అంత 30-35 మినిట్స్ తర్వాత మళ్ళీ పూజ చేసుకొని వివాహితుడైన ఒక మగవాడు, అవివాహితుడైన పిల్లవాడేంటి అవన్నీ చేసుకొని మడిగా ఆచారంగా భోంచేసుకొని చేసుకొని బయటికి రావాలి ఆ పిల్లవాడు. టైం టీచర్ ఈజ్ అ రోల్ మోడల్ అంటావు, బ్రాహ్మణుని ఒక టీచర్తో పోలుస్తావు. ఆ బ్రాహ్మణుడు సుభిక్షంగా ఉంటే ఊరంతా సుభిక్షంగా ఉంటుంది అని చెప్పేసి అంటున్నావు. ఆయన కాంప్లికేటెడ్ లైఫ్ స్టైల్ లీడ్ చేస్తున్నా అంటున్నావు. చెట్టెక్కి కళ్ళు తీసే గీత కార్మికుడి కష్టం గురించి నీకు తెలుసా? బార్డర్లో పనిచేస్తున్న సైనికుడి కాంప్లికేటెడ్ లైఫ్ స్టైల్ ఎట్లుంటుందో నీకు తెలుసా? అసలు కష్టాల గురించి ఏం తెలుసు నీకు? గిట్టుబాటు ధర రాక రైతులు పడుతున్న ఇబ్బందుల గురించి తెలుసా? ఊర్లలో సరైన ఎడ్యుకేషన్ లేకుండా ఇబ్బంది పడుతున్న పిల్లల ఫ్యూచర్ గురించి నీకు తెలుసా? ఒక హాస్పిటల్ ఉంటే ఊరంతా సుభిక్షంగా ఉంటుంది, హాస్పిటల్ లేకుండా ఊళ్ళల్లో పోతున్న ప్రాణాల గురించి నీకు తెలుసా? నువ్వు కూడా ఒక హాస్పిటల్లే నడిపిస్తావు కదా. అసలు నీళ్లు రాక జనాలు కొన్ని ఊర్లలో ఎంత ఇబ్బంది పడుతారో నీకు తెలుసా? ఊరికి సరైన రోడ్లు లేకుండా ఎంతోమంది ఎంతో ఇబ్బంది పడుతారు, వాళ్ళ గురించి మీకు తెలుసా? యువకులకు సరైన ఉపాధి అవకాశాలు లేవన్న విషయం నీకు తెలుసా? వీటి గురించి మాట్లాడవు. ఏమనంటే బ్రాహ్మణుడు సుభిక్షంగా ఉంటే ఊరంతా సుభిక్షంగా ఉంటుంది అంటావు. ఊర్లో ఉండే ఇంతమంది జనాలు, రైతులు, విద్యార్థులు, ఏమన్నా ఆగమైతే హాస్పిటల్ లేని పేషెంట్లు, యువత, సరైన నీళ్లు కూడా తాగనీకి నోచుకోలేని బతుకులు, ఇవన్నీ వదిలేసి మనకేం కావాలి? బ్రాహ్మణిజం కావాలి, అంతేనా? నేను బ్రాహ్మణ స్త్రీని, బ్రాహ్మడైనా బ్రాహ్మణ. నువ్వు అన్నిసార్లు బ్రాహ్మడు 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 అనుడు మానేస్తే కుల వ్యవస్థ 2-3 తరాల తర్వాత అందరూ మర్చిపోయి పూర్తిగా నిర్మూలించే అదృష్టం కలగొచ్చు. మన సామాజిక వర్గాన్ని వినాయకుడికి ఏమి ఇష్టమో పాపం, బెల్లం ముక్క పెడితే తృప్తి పడిపోతాడు, అని ఒక అట్టిపండు పెడితే తృప్తి పడిపోతాడు. పొద్దున్నే లేచి దేవుడు నా మీద నీళ్లు పోయి పాలు పోయి నైవేద్యం పెట్టు అని చెప్పేసి ఎక్కడ అనలేడు. ఇగో నీకు అర్థం కావాలని చెప్పేసి ఒక క్లిప్ ప్లే చేస్తున్నా.
ఇది చాలా పాపులర్ అయిన సినిమా క్లిప్. హిందీ, తెలుగు, కన్నడ, మలయాళం, తమిళ్ అన్ని భాషలలో వచ్చింది సినిమా. ఇది ఎందుకు పాపులర్ అయిందో జర చూసి తెలుసుకో.